పేరు? నా పేరు గురుజీ నింగప్ప. మీ శ్రీమతి పేరు? దేవమ్మ. నింగప్ప, అసలు నన్ను కలవడానికి న్యూమరాలు రావడానికి కారణం ఏమిటి? ఏం పని చేస్తావు? కాంట్రాక్టర్ గురుజీ. బాంబేలో ఏం చేస్తావు? మొత్తం 5 బిల్డింగ్లు ఎన్ని 70 అంతస్తులు 100 అంతస్తులకు అన్నిటికీ కలర్లు వేస్తావు. కలర్లు కాంట్రాక్ట్ పట్టుకుంటావు. సపోర్ట్లు కొట్టండి. రైట్. ఫస్ట్ ముందుగా అంటే నేను 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అందులో. ఫస్ట్ నాకు అమౌంట్ తక్కువ వస్తుండే, టెన్షన్ ఎక్కువ ఉండే, ట్రస్ట్ ఉండే. 3 అదంటే 2 crore 3 సంవత్సరాలకి 2 crore టర్న్ ఓవర్ ఉంది. అది పార్కింగ్ ఇప్పుడు అది ఇన్వెస్ట్ చేసి బ్రహ్మాండం జరిగింది. అంటే 15,000 ఉన్న జీవితం నెలకి ఈరోజు ఎంతనైనా లక్షల్లోకి వెళ్ళిపోయిందిగా, అవునా? అదొకటి. ఇంకోటి టెన్షన్ ఉండే పని చేయాలంటే, ఇప్పుడు ఓన్లీ అటెన్షన్. ఓకేనా? ఇప్పుడు 5 బిజినెస్ రన్ అవుతుంది అన్ని. ఓకే, 5 బిజినెస్ రన్ అవుతుంది. సపోర్ట్లు కొట్టండి. జేఎస్ఎస్. సో మీ మ్యారేజ్ డేట్ ఏంటి? నా మ్యారేజ్ డేట్ వచ్చేసి 12/5/2013. 12 అంటే దాదాపు 1,10,00,000 నష్టపోయినాను. 19 yearsలో అట్లా స్టార్ట్ చేసాను. నాకు చాలా పేరు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. దాదాపు మ్యారేజ్ డేట్ వరకు అంటే నాకు 27 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది. అప్పటి వరకు నేను చిన్నతనంలో నాకు అనుకోకుండా పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అన్ని రకాలుగా ఉన్నాను. నేను వెల్ సెటిల్డ్. అట్లాంటిది ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో ఆటోమేటిక్గా నేను డౌన్ అయిపోయినా. గ్రాఫ్ హైలో ఉన్నా నేను. అంటే దాదాపు నా చేతిలో నేను చీటీస్ ఫైనాన్స్ చేసేటప్పుడు 1,50,00,000 టర్న్ ఓవర్ అవుతుంది ఆ ఏజ్లో నాకే. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే 27 yearsలో మ్యారేజ్ అయిందో ఆటోమేటిక్గా నేను డౌన్ఫాల్ అవుతూ వచ్చేసాను నేను. తర్వాత నేను వేదిక్ న్యూమరాలజీ జాయిన్ అయినప్పుడు గురుగారు వీడియోస్ చూస్తున్నా. కానీ గురుగారు కానీ తెలియని విషయం ఏమంటే, నేను చాలా ఇష్టంతో వేదిక్ న్యూమరాలజీ చాలా కష్టాల్లో ఉండి నేను జాయిన్ అయినా. అప్పుడు ఆ టైంలో గురుగారికి తెలియని విషయం ఏమంటే, యాక్చువల్గా నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. గురువారి క్లాసు నేను వీడియో కాల్లో జూమ్ మీటింగ్లో నేను వింటున్నది. ఈ క్షణం వరకు కానీ గురువారికి తెలియదు. తర్వాత నేను ఒక 4 months తర్వాత గురుగారు ఆఫీస్లో హైదరాబాద్లో లైవ్ క్లాస్ పెట్టడం జరిగింది. అప్పుడు సబ్జెక్ట్లో నేను వింటున్న కొద్దీ నీకు ఏమైనా యాక్సిడెంట్ జరిగిందని డైరెక్ట్ అడిగినాడు గురుగారు. అడిగితే నిజంగా గురుగారు ఇట్లా జరిగిందని. తర్వాత వచ్చేసి 4 and 5 అనేది ఒక దిగ్బంధం అనమాట. అది ఇవన్నీ సబ్జెక్ట్లో నేను చూస్తూ ఉన్న తర్వాత నా లైఫ్ అనేది అర్థమైపోయింది. ఇంకోటి ఇవి ఎన్నెన్నో డిఎక్స్ఎన్ అని ఇంటర్నేషనల్ కంపెనీ చేస్తున్నాను 10 years నుంచి. దాంట్లో నేను దాదాపు ఒక 10,000 మంది పైన ఉపాధి కలిగించాలని కోరుకుంటున్నాను. నా సంకల్పం అది. శైలజ గారు, ఈ బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి ముందే మీకు ప్రిపేర్ అయ్యారా? అసలు మీరు రెడీగా ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా. ఎంతమంది సంతానం? 2 అమ్మాయిలా? బాబా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీ సంకల్పం ఎన్ని వేల కోట్లు సంపాదించాలనుకుంటున్నారు? 1000 కోట్లు. తదాసు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ. దొడ్డా శ్రీనివాస నుంచి వచ్చి. మీరు అసలు ఈ శ్రీనివాస్ సార్ని తీసుకొచ్చింది వాళ్ళ మేడమే. 2015 వరకు నాకు పేరు ప్రతిష్టలు. దొడ్డా శ్రీనివాస్ అంటే ఖమ్మం టౌన్లో బ్రాండ్. రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు తెలుసు. అందరు నాకు నమస్తే పెడతారు. వాళ్ళు లోరు నాది లేదు, నేను నమస్తే పెడతాను. నేను వాకింగ్కి వెళ్తుంటాను. ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళి అలవాటు ఉంది. బ్యాంక్కి వెళ్ళిన ఆడికి అందరు నమస్తే సీన్ అంటారు. 2019లో గట్టి దెబ్బపడి 2 కోట్లు లాస్ అయ్యాను. మిత్రుడు చెప్పకుండా ఎస్కేప్ అయితే 2 కోట్లు లాస్. అక్కడి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ ఉంగరాని ఈ ఉంగరాని తిరుపతిని ప్రతి నెల వెళ్తాను. చూసారా, నంబర్స్ ఫాలో చేయాలి. ఓకే, మీరు ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అలిగాను. అలిగి ఒక సంవత్సరం చిన్నజీర స్వామి కూడా అలిగింది, పోతలేదు ఇప్పటి వరకు. సంవత్సరం పాటు బావద్దు అనుకున్నాను. కానీ మళ్ళీ వెంటనే మా ఆడవాళ్ళ గ్రూప్ లో యాడ్ చేసి సేవకు పంపించి ఏర్పాటు చేసింది. వెరీ గుడ్. సేవకి వెళ్ళాను 10 రోజులు. సేవకి వెళ్ళి వచ్చాక మళ్ళీ లక్కీ టిప్పేస్తే సుప్రభాతం తగిలింది. నేను అడిగినందుకు స్వామి పిలుస్తా ఉన్నా. మేము రియల్ ఎస్టేట్ రంగంలో 1000 కోట్లు సంపాదించాలి. తదాస్తు. దాని తర్వాత సర్పంచ్ అయిదాం అనుకున్నా. ఫస్ట్ బేసిక్ విలేజ్ స్టార్ట్ అయిదామంటే నాకు కొన్ని పరిస్థితి అక్కడ మా ఎమ్మెల్యే కానియ్యాలి. దాంతో మొన్న పార్టిసిపేట్ అయిదామంటే కొంచెం రిజర్వేషన్ మార్పు వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు కట్టినాం తండలో విలేజ్లో. మళ్ళీ ఇప్పుడు గెలిచినా కూడా అంత మనం గెయిన్ కాలేం అని చెప్పేసి కొంచెం అనుమానంతో ఆగిపోయినా. సరే, పొలిటికల్ అయితే కొంచెం బాగా స్ట్రాంగ్ కావాలని చెప్పేసి బాగా కోరిక ఉన్నది. ఎందుకంటే పబ్లిక్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. సరే, మా జిల్లా కావచ్చు, పక్కన మహిబాద్, ఖమ్మం. మళ్ళీ ఎర్లీ అవర్లో మళ్ళీ 13వ తారీఖు అయ్యగారు నాకు తెలియకుండా, నేను డయాస్ మీదే ఉన్నా, 13వ తారీఖు అని చెప్పేసి డేట్ పెట్టేసిండు. మనకి ఇట్లా ఫోన్ చేస్తే 13వ తారీఖు అసలే పెట్టుకోకు, సచినా పెట్టుకోకు, అవసరం అయితే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోని చెప్పేసి అంటే నేను సీరియస్గా చెప్పిన. మా
మామయ్య కూడా మా నాన్నకు 13 తారీఖు అయితే నేను పెళ్లి చేసుకోను అవసరం లేదని చెప్పేసి అంటే మరి ఏ డేట్ అని చెప్పేసి అంటే మళ్ళీ 13 కంటే కొంచెం బెటర్, అది కూడా బ్యాడే, ఇప్పుడు కూడా అప్పులే. అప్పుడు హాస్పిటల్ దాదాపు చాలా 5-6 లక్షలు అయినాయి అమ్మకు. ఎట్ ది సేమ్ టైం ఎర్లీగా మళ్ళీ అమ్మ హాస్పిటల్ ఉన్న తర్వాత తొందరగా తెచ్చి పెళ్లి చేసుకున్నా. 14 బ్యాడే కానీ 13 కంటే కొంచెం బెటర్. ఇక సావు కానీ బతావు అట్ట బతావు అని చెప్పేసి 13 అంటే డెత్ నెంబర్ అంటారు. డెత్ నెంబర్ 13 చచ్చిపోతావు, 14 అంటే సావు కానీ మంచి కొంచెం ఇబ్బందులు పడతా అని చెప్పేసి అంటే ఏం చేస్తాం ఇంకా తప్పదు. ఏదో అంటారు కదా కళ్యాణం కక్కువ తప్పని శ్రీమతి తెలుసా అప్పుడు? ఏమీ తెలియదు, ఏమితో డిస్కషన్ కూడా చేయలేను. ఫస్ట్ చేస్తే పిచ్చోడు అనుకుంటారా. ఈయన కొత్త చెప్తాను ఏంది అని చెప్పేసి అని నేను డిస్కషన్ చేయలే ఆమెతో. దాని తర్వాత మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత ఆషాఢం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పంపించిన 14వ తారీఖు. తర్వాత మీ వీడియోస్ అన్ని నేను కొన్ని యూట్యూబ్లో పెట్టి మనం నాకు ఫార్వర్డ్ చేసి ఉండే నేను ఒక్కడ ఉన్నప్పుడు ఇదైనా చూస్తే నాకు బాగా అంటే బాగా భయం పుట్టి నేను 2-3 నెలలు నిద్రపోలే వాస్తవంగా. బాగా టెన్షన్ పుట్టి మరి ఎట్లయితే ఎట్లా అంటే 23లో ఒక డేట్ ఉంటుంది, బెస్ట్ డేటు, ఆ టైం చేసుకుంటే వాస్తవంగా అప్పటికే నాకు మ్యారేజ్కి అప్పులు చేసి పెళ్లి చేసుకున్నాను. అయ్యో మా అమ్మ హెల్త్ బాగా లేకుంటే. ఇప్పుడు వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు కూడా ఓరుకోండి, మీకు ఆధార్ కార్డు ఉంది, మీకు పాన్ కార్డు ఉంది, మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది, దాంట్లో కూడా 100 కోట్లు 1000 కోట్లు వచ్చి పడితే ఇద్దరు బాగుంటుంది కదా. సో అందుకోసమే మళ్ళీ తెచ్చి నాకే ఇస్తారు కదా సార్, మీకే ఇస్తారు. మళ్ళీ మీకు కూడా అకౌంట్లో నిండాలి. ఇప్పుడు మా మేడం కూడా మంచి మొబైల్ నెంబర్ ఇచ్చిన, అకౌంట్ నెంబర్ ఇచ్చిన, దాంట్లో కూడా పడితే దీంట్లో కూడా పడతాయి. ఇద్దరు సంపాదించండి, ఇబ్బంది ఏముంది. లక్ష్మీదేవి ఆమెకు కూడా ఉండాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. రండి, ఇంకెవరున్నా. సో చెప్పండి ప్రభాకర్ గారు, ఏంటి విశేషాలు? అంత బాగా జరిగిందా? మీరు చూసారా? ఫస్ట్ మీ మేడం చూసిందా? చూసారా? మేడాలే చూస్తారు నా ఈ వీడియోలు. చెప్పాలి, ఈమె కోసం వాళ్ళ ఊర్లో బావిలో దుంకింది. నేను మా బావ అవుతావా? మా బావను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, చేస్తావా చేయవా తను మంది దుంకింది. సపలు కొట్టరా సార్? నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 50 రూపీస్ సార్, 50 రూపాయలు నా కూలి. 50 రూపాయల కూలి. కోరంటీ నుంచి లాల్ బంగ్లా బరిపేట అక్కడ నడుచుకుంటే వెళ్ళేటోని. 8:30కి వెళ్తే మళ్ళీ 9కి అక్కడ ఉండాలి. 6 వరకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి నడుచుకుంటూ రావాలి. 300 వచ్చేది వారం చేస్తే 6 days ఇస్తే. దాంట్లోనే మేము చేసుకున్నాం బ్యాచిలర్ ఉన్నప్పుడు. తర్వాత వర్క్ చేసి ఆ తర్వాత కాంట్రాక్టింగ్, పెయింటింగ్ అని, తర్వాత ఫాల్ సీలింగ్ అని, ఇంటీరియర్ సివిల్ వర్క్ కూడా చేపిస్తున్నాయి ఇప్పుడు. వెరీ గుడ్. అట్లా ఇంకా దాంట్లో కొంచెం ఇంటీరియర్ దాదాపు ఒక 10 మంది ఉన్నారు ఇప్పుడు కూడా చేయి కింద నాకు. ఇంకా దాన్ని పెద్ద చేసుకున్న 25-30 మంది చేసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మన ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే 10 రూపాయలు పోతే బాధపడద్దు. అవును. కానీ మా మిస్సెస్ ఒకటే నా ఎంబడి పట్టుబట్టి. మీ మిస్సెసే పడ్డది, మీరు వాళ్ళే. ఎప్పుడైనా సరే ఎక్కువ మంది 90% వాళ్ళ భార్యలే పడతారు, వాళ్ళ భర్త ఏం పడ్డా. ఈయనకు తెలియదు ఇవన్నీ. బయటకు పోతాడు, మార్కెట్ పోతాడు, మస్తు చూసినాం ఇట్లా, నాకు చెప్తావా నువ్వు, నాకు చెప్తావా నువ్వు అని అంటారు. నీకే చెప్పకపోతే వేరేటోళ్ళకి చెప్తారా? నీకే చెప్పాలి. ఓకే, అట్లా చూసి సరే నీ మాట ఎందుకు కాదాలని టక్కున నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేశాను మేడంకి. రైట్. ఫోన్ చేస్తే బుకింగ్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఇష్టం వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత కొంచెం సంతోషం అనిపించింది. వెరీ గుడ్. మీ పిల్లల జాతకాలు తీసుకున్నారు, వాళ్ళ లైఫ్ టైం కావాలి తీసుకున్నారు, మీ కూడా తీసుకున్నారు. నా పేరు చెప్పంగానే, నా చేయి చూడంగానే మీరు చెప్పారు నీకు ఇంత ప్రాపర్టీ ఉంది. అవును సార్, కరెక్టే. నిజమే కదా? ఎంత ఉంది మామూలుగా? నాకు ఇప్పుడు 500 కోట్లు. 500 కోట్లు అండి. అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరో అర్థం చేసుకోండి, 500 కోట్లు. ఓకేనా? సో అవి సులభంగా వేగంగా రావాలని ఆశీర్వదిస్తున్నాను నేను. ఓకేనా? జూన్ 99 సార్. ఈ లాయర్ల చుట్టూ తిరగలేక నా కొడుకుని లాయర్ని చేసిన. లాయర్ల చుట్టూ తిరగలేక లాయర్ని చేసిందట. ఇప్పుడు రెండో కుమారుడిగినా మళ్ళీ హైకోర్టు అడ్వకేట్ నా పెద్ద కుమారుడు. మదనపల్లి సార్. మదనపల్లి దేనికి ఫేమస్ గా? టమాటా సార్. టమాటా మదనపల్లి. ఇప్పుడు మీ 12 ఎకరాలు 30 ఎకరాలు ఇప్పుడు అంటే ప్రాసెస్ అయిపోయింది. 90% అయిపోయింది. చప్పట్లు కొట్టండి. నా వీడియో చూసి అఫర్మేషన్ చేస్తే 12 ఎకరాల వీళ్ళ తాత ముత్తాతల ఆశలో ఏదో లింకు ఏదో ఇబ్బంది ఉంటే ఇప్పుడు అఫర్మేషన్లు అవన్నీ చేసుకున్న తర్వాత 12 ఎకరాలు ఇప్పుడు 90% పూర్తయింది. ఇక మీ 500 కోట్లుగా ఎందుకు కావని నేను అంట. 3 మిషన్లు అమ్మిరట ఈ 40 కోట్లు. మీ ఏరియాలో మీరు ఒక పెద్ద కంపెనీ, ఒక 1000 కోట్లు అనుకోండి. ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఇదంతా మీరు ఎన్నో క్లాసులు వెళ్ళొచ్చారు, ఎన్నో చేశారు, కానీ నా మాట విని కొన్ని ప్రయోగాలు చేస్తే 100% 1 year నుంచి వీళ్ళ ఇల్లు అమ్ముకోలేదండి. 1 year నుంచి జస్ట్ 90 నెంబర్ స్టిక్కర్ పెట్టిండు, 3 రోజులు అమ్ముడిపోయింది. 3 రోజులనే. ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత
మీరు అనుకుంటున్నారు ఈ వీడియో ఏం చేస్తుందంటే చాలా మిరాకిల్ చేస్తుంది. సో బెస్ట్ మ్యారేజ్తో 2 కలిసేస్తాయి. తల్లిదండ్రులకు షష్టి పూర్తి చేసినట్టు మళ్ళీ వాళ్ళ మ్యారేజ్లో ఏమన్నా లోపాలు ఉంటే, ఇప్పుడు మీరు 3 ఆడపిల్లలేక నాకు తెలిసి 8, 10 కూడా 26లో జరిగింది. ఇట్లా బాగానే ఉంది. అమ్మాయి తీసుకురావడం మా ఆయన ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకున్నా. కష్టంగానైనా చేస్తాంలే, మీరు అక్కడ మాట ఇచ్చేళ్ళు గురువు గారికి, అదే నడక నడుస్తాం. మన పిల్లలు మనందరం ఆరోగ్యంగా ఉండాలి. ఒక్కసారి లైఫ్ టైం క్రాప్ తీసుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి అర్థమైపోతుంది. దయచేసి అందరూ షేర్ చేయండి, హెల్ప్ చేయండి. ఇది మాత్రం ఓకే.